జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ మరొకసారి ప్రధాని మోడీ గారి గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన ఏం మాట్లాడినాడు ఏంది అనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఓకేనా ఈ న్యూస్ మాత్రం ఖచ్చితంగా మీకు నచ్చుతుంది దాంట్లో అయితే డౌటేలే ఓకే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి మధ్యన మంచి స్నేహబంధం ఉన్న సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే మోడీ గారు భారత్ ఫస్ట్ అనే నినాదాన్ని తీసుకుంటే డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఫస్ట్ అనే నినాదాన్ని తీసుకున్నాడు ఇద్దరు కూడా దేశభక్తులే ఇక ప్రధాని మోడీ కానీ డొనాల్డ్ ట్రంప్ కానీ ఇద్దరు కూడా ఈ ఇస్లామిక్ తీవ్రవాదానికి బద్ద వ్యతిరేకులు ఇద్దరు నేతలు కూడా తీవ్రవాదం పైన అల్లు పెరిగినటువంటి పోరాటం చేస్తున్నటువంటి యోధులే అందులో సందేహమే లే సరే డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఆయనే ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఫోన్ చేసి 1 గంట సేపు మాట్లాడి అమెరికాకు ఆహ్వానించిన సంగతి కూడా మీ అందరికి కూడా తెలిసిందే అటువంటి బలమైనటువంటి స్నేహబంధం ఇరు నాయకుల మధ్య కూడా ఉన్నది అయితే ఈ మధ్య కాలంలో ఇరు దేశాల మధ్యన అంటే అమెరికాకు భారతదేశానికి మధ్యన ఈ టారిఫ్ల సమస్య అయితే వచ్చింది ఇక్కడ టారిఫ్ అంటే సుంకం అని అర్థం అనమాట సుంకము పన్ను ఇటు అంటాం కదా అది పన్ను అంటే ఈ పన్ను కాదు పన్నులు సహజంగా మన భారతదేశం అమెరికా నుంచి దిగుమతి అయ్యేటటువంటి వస్తువుల మీద 100% సుంకం అయితే వేస్తూ ఉంటుంది అంటే అర్థమయ్యేటట్టు చెప్పాలంటే అమెరికా ఉత్పత్తి చేసేటటువంటి ఒక వస్తువు ఖరీదు సపోజ్ ఒక 100 రూపాయలు అనుకోండి భారత్ ఆ వస్తువు పైన మరొక 100 రూపాయలు పన్నేస్తుందన్నమాట దీంతో ఆ వస్తువు అమెరికా నుంచి భారతదేశానికి చేరుకునేసరికి దాని ఖరీదు 200 రూపాయలకు చేరుతుంది ఈ విషయంలోనే డొనాల్డ్ ట్రంప్కు అదేవిధంగా ప్రధాని మోడీ గారికి కొంతవరకు ఈ అభిప్రాయ భేదాలు అయితే వస్తున్నాయి దీంతో డొనాల్డ్ ట్రంప్ ఏం చేశాడంటే మన భారతదేశాన్ని టారిఫ్ కింగ్గా అభివర్ణించాడు భారత్లో ఈ విధంగా ఈ టారిఫ్లు వేస్తే తాము ఎటువంటి ఉత్పత్తులను అమ్మలేమని భారత్ కనుక ఈ టారిఫ్లు తగ్గించుకుంటే తాము కూడా భారతీయ ఉత్పత్తులపైన టారిఫ్లు విధిస్తామని చెప్పేసి హెచ్చరికలు కూడా జారీ చేశాడు సరే మనకు అమెరికాతో అవసరాలు అయితే ఉన్నాయి పైగా మన ఎగుమతుల విలువ ఎక్కువగా ఉండడంతో ఈ టారిఫ్లు తగ్గించడానికి భారతదేశం అయితే అంగీకరించింది ఇక ఈ విషయం పైన డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ లో ప్రత్యేకంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినాడు ఇక ఈ సందర్భంగా ఈ డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతా ఏది ఈ మీడియా సమావేశంలో చూసినారా ఈ టారిఫ్ల సమస్యను భారత ప్రధాని మోడీ గారు ఎంత తేలిగ్గా పరిష్కరిస్తున్నారో భారత ప్రధాని మోడీ ఈ విషయంలో చాలా స్మార్ట్ గా వ్యవహరించారు చాలా దేశాలు గోటితో పోయేదాన్ని గొడ్డల్లాగా తెచ్చుకుంటున్నాయి కానీ నరేంద్ర మోడీ అలా కాదు ఆయన ఏ విషయాన్నైనా సరే చాలా తెలివిగా పరిష్కరిస్తారు ఆయన నేతృత్వంలో భారతదేశం పురోగమిస్తూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతుంది నేను ఇప్పుడు మళ్ళా చెప్తున్నా భారత ప్రధాని నరేంద్ర మోడీ నా మిత్రుడు మా మిత్రత్వం శాశ్వతంగా ఉంటుందని చెప్పేసి ఏలా ఈ సుడో సిక్లర్లకు భారత వ్యతిరేకులకు హిందూ వ్యతిరేకులకు అందరికి కూడా ఫీజులు ఎగిరిపెట్టేట్టు సమాధానం చెప్పినాడు ఎందుకంటే మాది సహజ మిత్రత్వం కాబట్టి నేను ఈ సందర్భంగా భారతీయులకు ఒక విషయం అయితే చెప్పదలుచుకున్నా మీరు ఒక గొప్ప ప్రధానమంత్రిని కలిగి ఉన్నారు పిఎం మోడీ ఈజ్ ఏ వెరీ స్మార్ట్ మ్యాన్ అండ్ ఏ గ్రేట్ ఫ్రెండ్ అండ్ ఐ వాంట్ టు సే యూ హ్యావ్ ఏ గ్రేట్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పి చెప్పినాడు ఈ విషయం ఏంటంటే మన దేశంలో ఉన్న వాళ్ళకి చాలా మందికి అది అర్థం కాదు మోడీ గారి విలువ ప్రపంచం అంతా తెలుసుకున్నా కానీ మన భారతదేశంలో ఉండేటటువంటి మూర్ఖులకు అది అర్థం కాదు వాళ్ళు అర్థం చేసుకున్నా కూడా దాన్ని వాళ్ళు అంగీకరించరు అదైతే పక్క భారత ప్రధాని మోడీ గారి నాయకత్వంలో భారత్ అమెరికా సంబంధాలు మరింతగా బలపడనున్నాయి ఈ బంధాన్ని మరింతగా బలపరిచేందుకు నేను మోడీ గారు బలంగా కృషి చేస్తున్నాము ఇదే విధంగా రెండు దేశాల మధ్యన బంధం బలపడినట్టయితే భారత్ను అమెరికా యొక్క ఫ్రంట్ లైన్ కంట్రీ లిస్టులో చేరుస్తామంటూ ఈ డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు ఇక్కడ అమెరికా ఫ్రంట్ లైన్ కంట్రీ అంటే ఏందో మీకు అర్థమయ్యేటట్టు చెప్తా అమెరికాకు అత్యంత నమ్మదగిన మిత్రుడు అని చెప్పి అర్థం అనమాట అమెరికాతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండి అమెరికాతో సహజ మిత్రత్వం కలిగి ఉంటే ఆయా దేశాలకు అమెరికా ఫ్రంట్ లైన్ కంట్రీ హోదాలో కూర్చోబెడతాదన్నమాట దీని ద్వారా మన భారతదేశం అమెరికా నుంచి తక్కువ ధరలకే అన్ని రకాల రక్షణ పరికరాలను ఆయుధాలను కొనుగోలు చేయొచ్చు అనమాట అది ఏ విషయమా అర్థమవుతుందా చాలా మంది ఏమనుకుంటారంటే ఈ డొనాల్డ్ ట్రంప్ మోడీని తిడితేనో లేకపోతే భారతదేశం మీద పగబడితేనో చాలా బాగుంటుందని చెప్పేసి ఈ గొంతెం కోరికలన్నీ కోరుకుంటా ఉంటారు అది మాత్రం వీళ్ళు తలకిందులుగా తపస్సు చేసినా కూడా జరగదు అయినా వీళ్ళు ఎందుకు తపస్సు చేస్తారులే కానీ సరే మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్